మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల దగ్గర సీతారామపురంలో సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించకని చెప్పి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ గుండాలను మించి మరీ బరి తెగించి ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే ఊరందరూ చూస్తూ ఉండగానే సుబ్బరాయుడుని అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు. ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి కర్నూలు దగ్గర ఓరవకల్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ధైర్యం చెప్పేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో కొన్ని దగ్గరలో ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే విపరీతమైన జనం. ఆయన ఆగితే అదిగో ఇక్కడ 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 మెడ చుట్టూ మొత్తం ఇట్లా మనుషులు చుట్టేసుకోపోయినారు. అంటే అంతవరకు పోలీసులు ఏమో ఒకరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆడ వీళ్ళు ప్రైవేట్ రోప్ పార్టీ పెట్టుకున్నట్టున్నారు. ఆయన దగ్గర ఆ ప్రైవేట్ రోప్ పార్టీ కానీ ఆడ తీసేసిండ్రు. ఇక్కడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేతులు వేసేంత వరకు పోయాను. ఇక్కడ వరకు చేతులు వేసేంత వరకు ఇట్లా బట్టి లాగి ఇట్లా 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 నలిపేస్తున్నారు చేతులు పట్టుకొని. పాపం ఆయన ఇట్లా ఎండ వెనక్కి పోయి ఇంక నవ్వుతూనే బాలయ్య బాబు లాంటి వాళ్ళు అయితే ఎంతమందిని కొట్టుకున్నాం అక్కడ. ఈయన నవ్వు లాగుతున్నా పీకేస్తున్నా. విపరీతమైన జనం. నాకు అనిపించింది ఆ జనం ఏమైనా కనుక ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? అరే ఆ క్రేజ్ ఏంటి, ఆ జనం ఏంటి, ఆ కేరింతలు ఏంటి, నినాదాలు ఏంటి, మీదకి ఎగబడడం ఏంటి, అందరి చేతుల్లో ఈ పుష్పగుచ్చాలు శాలువలు పట్టుకొని ఇసిరేస్తున్నారు ఆయన మీదకు. అంత అసలు విపరీతమైన జనం మధ్యలో ఆయన తప్పగా ఆగాల్సి వస్తుంది. ఆగితే మాత్రం మీదకు మరి అభిమానం పేరుతో మీదకే పడిపోతున్నారు. ఆయన మెడవరికి ఇట్లా చేతులు వేసుకొని పోతున్నారంటే జస్ట్ ఇమాజిన్. ఆయన మెడవరికి ఇట్లా చేతులు వేసుకుంటున్నారు, లాగుతున్నారు షేక్ హ్యాండ్ ఇచ్చేకి. అంతగానం జనం. సో జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా జనంలో ఉంటే అది ఆయన బలం చాలా చాలా బలంగా ఉంటుంది. అండ్ ఆయన మీద జనం చాలా ఎమోషన్ చూపెడతారు. సరే ద్వేషము, విపరీతమైన కుళ్ళు, ఒక రకమైనటువంటి ఉన్మాద లక్షణాలు ఉన్నవాళ్ళు, కారణం లేకుండా ద్వేషించే వాళ్ళు, వీళ్ళని పక్కన పెడితే ఒక నాయకుడిగా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండానే విపరీతమైన క్రేజ్ ఉంది అని మాత్రం ఆయన దిగిపోయిన తర్వాత మరింత ఎక్కువగా అర్థమవుతుంది. ఆయన దిగిపోయిన తర్వాత గేటికి పోయినా సుట్టేసుకుంటున్నారు, ఎక్కడికి పోయినా. సో ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తూ ఉన్నారు.